కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది గురువు దృష్టిలో ఉన్నందువలన ఈ సూర్యగ్రహణం పెద్ద ప్రాబ్లంగా ఏమీ రాదు. బట్ స్టిల్ ఏంటంటే ముఖ్యమైన డెసిషన్ మేకింగ్ అంతా ఈ టైంలో జరగాలి. కొత్త విషయాలు, కొత్త మనుషులు వీళ్ళ యొక్క పరిచయం అనేది కాస్త జాగ్రత్తగా చూసి చేయాలి. మెయిన్‌గా తల జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా మీ బాబు లేదంటే మొదటి కొడుకు, మొదటి కూతురు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి హెల్త్ పరంగా సమస్య రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళ మీద అన్నయ్య ఉన్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్, లేదంటే నాన్నగారి యొక్క ప్రాబ్లమ్. కానీ ఇవన్నీ పెద్దగా ఏమీ రాదు. ఇప్పుడు దృష్టిలో ఉంది. కానీ ఇది ముందరే మనం చెప్పడం ఎందుకంటే మీరు అట్లీస్ట్ అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందరే మనం కనుక్కొని దాని యొక్క ఉపాయం కనిపెట్టడానికి ఒక ఛాన్సెస్గా ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అవుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి అప్రిసియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామందికి పదవులు వస్తున్నాయి. చాలామందికి టికెట్ మీకు రావాలి అంటే ఎలక్షన్ టికెట్ రావడం కానీ, కొంతమందికి ప్రమోషన్ రావడం కానీ, కొంతమందికి మీరే బాస్ అవ్వడం కానీ, ఉన్న బాస్ బయటికి వెళ్ళిపోవడం కానీ, ఆఫీస్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవ్వడం, ఇంటి నాన్న గురించి మీరు బాధపడే సిచ్యువేషన్ అంతా బయటికి రావడం, నాన్నగారు చాలా సపోర్ట్ ఇవ్వడం, ఇంట్లో నా బాబు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, ఇలాంటి విషయాల్లో మన సంకటంగా ఉందంటే ఇప్పుడు అవన్నీ సరి అవుతుంది. చాలా బాగుంటారు, అండర్స్టాండింగ్ బాగుంటుంది. మెయిన్‌గా బాబు పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. వేరే భాష, వేరే మతం వాళ్ళు మనకు చాలా సపోర్ట్ ఇవ్వడానికి ఇలా ఈ టైంలో చాలా ఉద్దేశపరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. సో కుంభరాశి వాళ్ళకి మెయిన్‌గా చూసుకోవాల్సింది మీ తల, మీ కళ్ళు, మీ యొక్క బ్యాక్ బోన్ ఇలాంటి విషయాలు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. 17వ తారీఖు మధ్యాహ్నం 3:56 నుంచి 7:56 వరకు ఈ యొక్క గ్రహణం అనేది ఉంది. ఇండియాలో కనపడదు, కానీ ప్రభావం ఉంటుంది. అదేలాగా యూఎస్‌లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఏం చేయాలి? మినిమం ఆరుగురు బ్రహ్మచారులను పిలిచి మీరు దాన ధర్మం చేయడం, రుద్ర అభిషేకం చేయడం 18వ తారీఖు చాలా మంచి విషయాలు జరుగుతుంది. చదువు పరంగా ఎవరికైనా ఆటంకం ఉంది, లేదంటే చదువు పరంగా మాకు స్తోమత లేదన్న వాళ్ళకి మీరు కాస్త దాన ధర్మం చేశారంటే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ ఇంట్లో అందరూ బాగుంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఐ యామ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్, ఫౌండర్ గజకేసరి స్టెల్లర్ అస్ట్రాలజీ, గజకేసరి జ్యోతిష విద్యాలయం. నమస్కారం.